మన భూవారాహి కన్సల్టెన్సీలో 3 బెడ్రూమ్ ఫ్లాట్ సేల్కి వచ్చింది. 3rd ఫ్లోర్లో ఉందండి. లిఫ్ట్ ప్రొవిజను, స్టెప్స్ కూడా ఉన్నాయి. స్టెప్స్ కూడా చాలా ఈజీగా ఉన్నాయండి ఎక్కడానికి. ఇది నార్త్ ఈస్ట్ ఫ్లాట్. ఫ్లాట్ బయట కూడా మనకి ఇంత ఓపెన్ స్పేస్ ఉందండి చక్కగా. సో ఇక్కడ మన ఫ్లాట్ డీటెయిల్స్కి వెళ్తే 2100 SFT అండి. యూడిఎస్ వచ్చి 72 స్క్వేర్ యార్డ్స్ వస్తుంది. మనకి చాలా స్పేషియస్ హాల్, 10 feet by 28 feet వచ్చిందండి. హాల్ 10 feet by 20 feet హాల్. మనకి టీవీ పాయింట్ కూడా 10 feet డిస్టెన్స్ ఉందండి. నెక్స్ట్ ఇక్కడ మనకి ఫస్ట్ గెస్ట్ బెడ్రూమ్ వచ్చి 10 by 10 ఇచ్చారు. 10 by 10లో సపరేట్గా అటాచ్డ్ బాత్రూమ్ ఏమో 5.5 by 5.5 అండి. నెక్స్ట్ ఇది ఈస్ట్ ఫేసింగ్ అండి. ఈస్ట్ ఫేసింగ్ టు కంటిన్యూషన్. వెంటిలేషన్ చూడండి, మనం ఎటువంటి ఎలక్ట్రికల్ లైట్స్ ఆన్ చేయలేదు. ఆన్ చేయకుండానే ఇంతటి వెంటిలేషన్ ఉంది. 3rd ఫ్లోర్ కాబట్టి మంచి వెంటిలేషను, చక్కటి గాలి కూడా వస్తుంది. ఇది గెస్ట్ బెడ్రూమ్, ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. ఇది 12 feet by 10 feet, అరౌండ్ 11 feet వస్తుందండి. అటాచ్డ్ బాత్రూమ్. సీలింగ్స్ కూడా చాలా క్లాసీ లుక్గా చేయించారు. ఇక్కడ మనం ఫ్రిడ్జ్ పాయింట్ లాంటిది పెట్టుకోవచ్చండి. హ్యాండ్ వాష్ ఇచ్చారు. నెక్స్ట్ మెయిన్ దేవుడి మందిరం అండి. దేవుడి మందిరం కూడా చాలా చక్కగా ఇచ్చారు. దీనికి ఆపోజిట్ కూడా ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ అండి. మనకు మాస్టర్ బెడ్రూమ్ వచ్చేటప్పటికి 12 feet by 12 feet వచ్చిందండి. బాత్రూమ్స్ అన్నీ 100% వాస్తు ప్రకారంగా ఆగ్నేయంలోకి వాయువ్యంలోకి తీశారు. నైరుతిలో ఎటువంటి బాత్రూము లేదు. అలాగే మనకి డోర్ తీసుకోగలనే చక్కటి వెంటిలేషన్, చక్కటి గాలి అంతా వస్తుందండి. మీరు గమనించవచ్చు గాలి సౌండ్. 3rd ఫ్లోర్ మనం వితౌట్ ఎలక్ట్రికల్ లైట్లో ఉన్నామండి. ఈ వెంటిలేషన్ అరౌండ్ టైం ఇప్పుడు 5 అవుతుంది. నెక్స్ట్ కిచెన్ అండి. కిచెన్ కూడా చాలా బాగా ఇచ్చారు. ఈ పైన అంతా స్పేస్ మనం సామాన్ పెట్టుకోవడానికి. ర్యాక్, అలాగే యూటిలిటీ స్పేస్. మనం ఒకవేళ ఈ ఫ్లాట్లో పనమ్మాయిని అట్లా ఏమైనా పెట్టుకోవాలన్నా మనకి హాల్లో నుంచి రావక్కర్లేదండి. డైరెక్ట్గా ఇలాగ యూటిలిటీకి ఇక్కడికి వచ్చి ఇక్కడ క్లీనింగ్ సెక్షన్కి చేసుకొని ఇటు నుంచి ఇలా వెళ్ళిపోవచ్చు. ఇది మనం ఇంతకడ చూసిన ఈస్ట్ గుమ్మ. చూడండి, ఈస్ట్ టు వెస్ట్ ఇది. నెక్స్ట్ ఇది నార్త్ టు సౌత్. ప్రైస్ కూడా మంచి ప్రైస్ ఉందండి. మరిన్ని వివరాలకు సంప్రదించండి మన భూవారాహి కన్సల్టెన్సీ.